టైగర్ ఓయమ్మా ఇప్పుడు ఎటు వస్తుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము సౌల్ గ్రాండ్ పార్క్ వెళ్ళబోతున్నాము. ఇది స్టేషన్, సౌల్ గ్రాండ్ పార్క్ స్టేషన్. సో ఇక్కడ స్టేషన్ అంతా కూడా ఇట్లా పార్క్ కి సంబంధించిన పోస్టర్స్ అట్లా పెట్టేస్తున్నారు. డైరెక్ట్ గా మనం పార్క్ లోకి ఎంటర్ అవ్వచ్చు బయటకు వెళ్ళగానే. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఐ లవ్ సౌల్ గ్రాండ్ పార్క్ అని ఉంది. ఫొటోస్ కి చాలా బాగుంది. ఎంట్రన్స్ దగ్గరికి రాగానే పిల్లలందరూ ఇలా లైన్లో వెళ్తున్నారు. వీళ్ళు కిండర్ గార్డెన్ పిల్లలు. కొరియన్ స్కూల్స్ లో పిల్లల్ని ప్రతి నెల ఇలా టూర్లకు తిప్పుతూ ఉంటారు. ఒక్కోసారి పేరెంట్స్ ని కూడా వాళ్ళతో పాటు టూర్లకు తీసుకెళ్తూ ఉంటారు. ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ టికెట్స్ అవి తీసేసుకున్నాము. ఇక్కడ కూడా 3 years పిల్లల వరకు టికెట్ లేదు. 14,900 పర్ హెడ్. సో ఇద్దరికి కొరియన్ వన్ 14,900 పర్ హెడ్ కొరియన్ వన్. ఇదే ఇప్పుడు మేము ఎక్కబోయే ఎలిఫెంట్ ట్రైన్. ఇది మన జూ ఎంట్రన్స్ దగ్గర దింపుద్ది. Stand up or move for your safety while the train is moving. Also, please keep your head and arms from blowing away in the wind. Please mind your step when the door is opening or closing. స్కై లిఫ్ట్ చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను. కేబుల్స్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఎక్కబోయే సెకండ్ వచ్చి స్కై లిఫ్ట్ ఏడాను ఆడ దిగాం కదా ట్రైన్ స్టాప్. ఇక్కడ ఎక్కుతాం అనమాట. ఇక్కడెక్కి ఇది మనల్ని టాప్ కి తీసుకెళ్లి వదిలేస్తుంది. అంటే అదే అనమాట ఎండు జూకి. ఇంకా అక్కడ నుంచి మనం జంతువుల్ని చూసుకుంటా నడుచుకుంటా కిందకు వచ్చేయచ్చు. లేదంటే సెపరేట్ టికెట్ కొనుక్కొని మళ్ళీ వచ్చేయచ్చు. ఆటోమేటిక్ వెళ్ళిపోతానే ఉన్నాయి. మనుషులు ఎక్కినా ఎక్కకపోయినా తిరుగుతూనే ఉన్నాయి. ఇదే జూ ఎంట్రన్స్. టికెట్ చూపించి స్కై లిఫ్ట్ ఎక్కడానికి అయితే వెళ్ళాము. Next up, blue, red, okay. కాళ్ళు పెట్టా నానా జూయమ్మా. ఎక్స్పీరియన్స్ వెనకాల ఆనందం చేసింది. ఇట్లా కూర్చోగానే అంటే ఇది ఆగట్లేదు. వాళ్ళు వచ్చి జస్ట్ నిలబడుకోమన్నారు. నేనేమనుకున్నానంటే మామూలుగా ఇంకా అక్కడ ఆగుతుంది కదా అనుకున్నాము. అట్లా కాదు, అది చిన్నగా పోతా ఉంది. వచ్చేస్తుంది. మనల్ని కూడా తోసి కూర్చొని పెట్టినారు దీంట్లో. విడిపోకుండా నెట్ కూడా వేస్తున్నారు కింద. అది ఇదంతా గొర్రెల్లాలు మంకీలు ఉండే ఏరియా. అక్కడ మంకీలో గొర్రెల్లాలో తెలియదు ఏవో పోతా ఉన్నాయి. దిగే కాడ అయితే 3, 2, 1 అన్నారు. గబగబ దిగి పరిగెత్తేసి. అంటే అది ఫ్లోలో వెళ్ళిపోతా ఉంది, ఆగట్లేదు. ఇక్కడ ఏ యానిమల్ కి ఎట్ వెళ్ళాలి, ఎంత దూరంలో ఉన్నాయి అన్ని క్లియర్ గా బోర్డులు పెట్టేస్తున్నారు. ఫస్ట్ మా వాడికి టైగర్ కి వెళ్ళాలి. 40 meters లో ఉంది. అన్నిటికంటే 10 meters లో లియోపార్డ్ ఉంది. ఓకే, ఇది లియోపార్డ్ అంట. ఫస్ట్ ఇది చూసి వెళ్దాం. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తిరుగుతానే ఉన్నాయి. భలే ఉన్నాయి కదా. చూడండి, మనకు చూస్తుంది. మన సబ్స్క్రైబర్స్ కోసం హాయ్ చెప్పి మనం చూస్తుంది. మళ్ళా రామ్మ ఒకసారి ప్లీజ్ హాయ్ చెప్పవా. ఇదంతా టైగర్ అడ్డ. లియోపార్డ్ కి పక్కనే ఉంది టైగర్. ఇక్కడ చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో. నువ్వు ముందు పోండి. హాయ్ హాయ్ హాయ్. నేను హాయ్ చెప్పాను, టైగర్ వస్తా ఉంది. ఓమ్మ, ఎంత పెద్ద సైజు ఉంది టైగరా. టైగరే ఎంత బాగున్నాయి. ప్రతి దగ్గర వాటికి వాటర్ ఫాల్స్ లాగా ఫీలింగ్స్ పెట్టేస్తున్నారు. భలే ఉన్నాయి. వాటి ఎక్సర్సైజ్ చేయడానికి, వాటి మీద అట్లా కూర్చొని ఊగడానికి, స్టెప్స్ ఎక్కడానికి. హాయ్ 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 టైగర్. నిజమైన టైగర్ కి హాయ్ చెప్పకుండా యథావిధిగా టైగర్ బొమ్మకి హాయ్ చెప్తా ఉన్నాడు మా జోయి. టైగర్లకి స్విమ్మింగ్ పూల్ కూడా కట్టున్నారు. ఇక్కడ ఒక టైగర్ అయితే చాలా డల్గా పడుకోంది. ఏమైందో పాపం. నెక్స్ట్ ఎలుకబంటి దగ్గరికి వచ్చేసాము. బియర్ బ్రదర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా చిన్న బియర్ అయితే
అరే అన్నయ్య అని మాట్లాడుతుంటుంది, భలే ఇష్టం నాకు. అమ్మో ఇక్కడ పడుకుందిరా, ఇక్కడే ఉంది. భలే నిద్రపోతుంది ఎలుగుబంటి. ఇంక ఇదంతా ఎలుగుబంటి ఇల్లు. ఇది ఇంకొక రకమైన ఎలుగుబంటి, దానిలాగా లేదు, దానంత బొచ్చు లేదు, తల కూడా కొంచెం దీనికి వేరుగా ఉంది. ఇక నెక్స్ట్ జీబ్రాల దగ్గరకు వచ్చేసాము. ఎప్పుడు జీబ్రా లైన్ చూడడమే కానీ జీబ్రాలను చూడలేదు. ఫస్ట్ టైం జీబ్రాలను చూశాను. ఇవేం గాడిదల్లాగా లేవు, కొంచెం గుర్రాల్లాగా ఉన్నాయి, కానీ కంచర గాడిదలు అంటారు కదా, ఎందుకో మరి. ఈ మ్యాప్ లో కూడా వీళ్ళు భలే ఇచ్చినారు చూడండి. ఇక్కడ బ్లూ లైన్ ఇచ్చింది కదా, డిఫరెంట్ కలర్స్, బ్లూ గానీ ఎల్లో గానీ ఈ గ్రీన్ గానీ ఇచ్చినారు కదా. ఈ రోడ్ల మీద కూడా వేస్తున్నారు. అంటే ఈ బ్లూ లైన్ ఎమ్మటే పట్టుకుంటా పోతే మనకి ఈ బ్లూ లైన్ మ్యాప్ లో ఏమేమైతే ఉన్నాయో యానిమల్స్ అవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. వాటికి రూట్ అనమాట చాలా క్లియర్ గా ఇచ్చున్నారు. నెక్స్ట్ పీకాకుల దగ్గరకు వచ్చాము. ఇక్కడ చాలా పీకాకులు ఉన్నాయి, అన్ని రెస్ట్ తీసుకుంటా ఉన్నట్టున్నాయి. అసలు మనిషి వచ్చారన్న చలనమే లేదు, వాటి పనులు అవి ఉన్నాయి. వైట్ పీకాకులు కూడా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, పొడస్తాయేమో అని. పొడవు కదా. దగ్గర నుంచి అది డైరెక్ట్ గా ఎంత ఓపెన్ ప్లేస్ లో చూడు. ఇదే ఫస్ట్ టైం. ఈ బొమ్మలు చేసి ఏమున్నాయని ఇక్కడ చూస్తా వెళ్తే తీరా చూస్తే అక్కడ పందికొక్కులున్నాయి. థ్యాంక్ యూ. వచ్చినప్పటి నుంచి ఒక్కటి కూడా కనిపించలేదు, ఒకటన్నా బయటికి రండి అని అడిగాను, వెంటనే వచ్చి. వీడికి చూడండి ఎంత ఓపెన్ లో ఉందో, అంటే ఎంత ఎత్తి రావులేని ధైర్యంతో. అయ్యో వాటికి ఇల్లులు కట్టేసినారు, అట్టయిపోయి ఇంట్లోకి వెళ్ళి. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎంతగానో ఎదురు చూస్తే లైన్ దగ్గరకు వచ్చేసాము. రెడ్ డ్రెస్ వేసుకున్నానో ఏమో తెలియదు కానీ డైరెక్ట్ గా నా దగ్గరికే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంత దగ్గర నేను చూసాను, మిర్రరే అడ్డం ఉంది. అసలు బాగా ఆయాసపడతా ఉంది పాపం, వయసు పెద్దదైపోయినట్టుంది. దగ్గరికి ఇక్కడైతే కొన్ని రిలాక్స్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ సీల్ దగ్గరకు వచ్చేసాము. ఓయమ్మా ఎట్టరుస్తుంది జుడిజీమది. ఇదైతే ఇక్కడ స్విమ్ చేస్తూ ఉంది. ఇది చాలా పెద్ద సైజులో ఉంది. ఏమైనా ఇటు ఇల్లు మాత్రం భలే ఉన్నాయి అసలు, ఈ స్విమ్మింగ్ పూల్ ఇదంతా అసలు. ఇప్పుడైతే ఖడ్గ మృగాల దగ్గరకు వచ్చేసాం. ఇవి తెల్ల రైనోస్, చూడ్డానికి చెక్కతో చేసినట్టున్నాయి, కదిలాడకపోతే మాత్రం బొమ్మలు అనుకోవచ్చు. వీటి పక్కన హిప్పోపటమస్లు ఉన్నాయి. వామ్మో ఇంత పెద్దదా! జోయడ్ బొమ్మల్లో చూసి చిన్నగా క్యూట్ గా ఊహించుకున్నాను, ఇవి చూస్తే భారీ కట్అవుట్ లో ఉన్నాయి. ఇల్లు, ఆవులు, బర్రెలు అన్ని కూడా ఇక్కడ జూలో పెట్టేస్తున్నారు. పైగా బర్రెలు కనిపిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి చదువుకునే పక్ష ఇండి ఎగరలేని ఆస్ట్రిచ్ దగ్గరికి వచ్చేసా. చాలా పెద్దగా ఉన్నాయి అసలు. డైరెక్ట్ చూసాక అర్థమైంది ఎందుకు ఎగరలేవు అని. ఒక్కొక్కటి చాలా పెద్ద సైజులో ఉన్నాయి అసలు. ఇవి మనిషి అంత ఎత్తుండి మనకంటే వేగంగా పరిగెత్తుతాయంట.
దీన్ని చూసాక ఈ మూలు కూడా చూద్దామని ఈ మూల దగ్గరికి అయితే వచ్చేసాము. వీటికి రెక్కలు ఎక్కడ నాకు కనిపించలేదు, కానీ ఇవి కూడా ఎగరలేని పక్షులు. నల్లగున్నాయి కంగారులు, నేను బ్రౌన్ కలర్ అనుకున్నాను. ఈ బ్లాక్ కంగారులు, బ్రౌన్ కంగారులు కాదు. ఇక్కడ పొట్టేళ్ళు అవన్నీ ఉన్నాయి. మా హస్బెండ్ పాండాని కలవరిస్తూ ఉన్నారు. తీరా ఇవి చూస్తే లెస్సర్ పాండాలు. చూడడానికి ఎలా ఉన్నాయి మీరే చూడండి. ఇదేం పాండాను, అసలు పాండా లాగే లేదు. వీడియోలకు మాత్రం అక్కడక్కడ నిలబడి ఫోజులు ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏషియన్ జంగిల్ అని ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఒక వీడియోలో చూసాను, ఒక మనిషిని తల మీద కొట్టి మళ్ళీ చెట్టు ఎక్కేస్తా ఉంటది గబగబా అట్లా ఏలాడుతా. అబ్బా ఇక్కడ వ్యూ అయితే భలే ఉంది. ఇప్పుడు మేము పాములు, కొండ చిలువలు వాటి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఓయమ్మో ఇంత పెద్దది ఉంది. చర్మం కనిపిస్తుందా? దాసర పాము అంట. ఏడేందో రాయికి ఏదో బొమ్మ వేస్తుంది. ఏది కట్ల పాము అంటే నాకు తెలియదు అసలు. దేవుడా, ఇదా కట్ల పాము అంటే? ఎంత పెద్దదా, ఎంత పొడుగుంది అసలు. ఫస్ట్ అంటే లావు కాదు, పొడుగు ఎంత ఉంది అసలు. లోపలికి పోగొట్టుకోండి, దూపుకోనుంది దాని బాడీ అంతా. ఏది ఇక్కడ చిన్న పాము చాలా ఏడుంది అసలు. ఏం చేస్తే బుక్స్ అంటే లోపలే కదన్నాయా? ఇక్కడ ఇంకొక స్నేక్ ఉంది. ఇది నేమ్ వచ్చి ఇట్లా నేమ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మిల్క్ స్నేక్, కొండలో ఉంది. అమ్మో చూస్తా ఉంది. సారీ నన్ను గుర్తుపెట్టుకోబాకు. వామ్మో చుట్టుకొని ఉంది పచ్చగా. పచ్చారపామా ఎంత పెద్దది ఉండదా? దీని పేరేం పేరు? పైథాన్. ట్రీ పైథాన్ అదే పచ్చిరి పాము. ఇక్కడ కూడా ఉంది. దీని పేరు కూడా ఇది కూడా అదే. అమ్మా ఇక్కడ ఉంది కొండ. ఇంత లడ్డుగా ఇదే ఏమన్నా మింగగలిగేది. దీని పేరు వచ్చేసి బాల్ పైథాన్ అంట. ఇక్కడేంది ఇది? ఇంత సీరియస్ గా చూస్తుంది. ఏం పేరు నీ పేరు? లిజార్డ్ అంట, అదొక రకమైన బల్లి. అమ్మో ఇక్కడ ఇంత పెద్ద పాము ఉంది. వీటన్నిటిని చూస్తుంటే భయం వేస్తుంది. ఆడ గుర్తు పెట్టుకుంటాయి కానీ పాము కాదు ఇది. కొన్ని వాటి బాడీస్ ని ఇట్లా లోపలికి తాబేళ్ళు. ఏందో పాముల మధ్యలో ఈ తాబేళ్ళని పెట్టేస్తున్నారు. వాటర్ లో ఉంది. అన్ని ఇలానే వాటర్ లో పడుకోన్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నాయనో లేకపోతే ఇల్లు చూడండి ఎంత పెద్దవా. ఎక్కడుంది? ఇది మాత్రం బయట ఉందమ్మో. పైకి ఎక్కాలని చూస్తున్నట్టుంది. చూడండి ఎంత పెద్దదో. వామ్మా ఇప్పుడు ఎటు వస్తుంది? ఇక్కడంతా మోస్ట్లీ ఇవే పెద్ద పెద్ద పాములు ఇట్లా అన్నకొండలు ఇట్లానే. పర్టికులర్ కూడా పేర్లు తెలియదు కానీ అదే. చాలా వరకు ఇట్లా చిన్న చిన్న వాటర్ లాగా పట్టినారు. వాటిలలోనే ఉన్నాయి.
ఇక్కడ తాబేళ్లు ఉన్నాయి, తింటా ఉంది. క్యారెట్ ఇంకా ఏదో వేస్తున్నారు. ఇంత చిన్న తాబేలుకి ఇంత పెద్ద ఇల్లు. ఇక్కడ గుడ్లు ఉన్నాయి, రియల్. ఒక గుడ్డ అయితే పగిలింది కూడా. బయటకు వచ్చేసరికి ఒక తాబేలు అయితే ఇట్లా బయటకు వస్తా ఉంది చిన్నగా. ఈ తాబేలు కూడా చెక్కతో చేసిన తాబేలు లాగే ఉంది అసలు. ఈ రోజు అయితే మేము జూ అయితే ఫినిష్ చేసాం ఇప్పుడే. అసలు యాక్చువల్ గా అయితే మేము కొన్ని చూసాము, కొన్ని చూడలేదు. కొన్ని అయితే 5 o'clock కి క్లోజ్ అయినాయి. మోస్ట్లీ అన్ని చూసాము, ఒక 1 or 2 అలా మిస్ అయ్యామంటే. కానీ ఎలా ఉందండి, నీకు ఎలా అనిపించింది ఇది? అసలు నాకు చాలా బాగా అనిపించింది. అసలు లైన్ టైగర్ అయితే మిర్రరే నాకు అడ్డం, అంత దగ్గర నుంచి చూసాను. మా జోయుడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. కొన్నిటికైతే ఆల్మోస్ట్ అన్నిటికి కూడా హాయ్ చెప్పడం కనబడినప్పుడు అలా చూసాడు. ఇది ఈ సోల్ గ్రాండ్ పార్క్ పెద్దది, ఒక కొన్ని కలెక్షన్ ఆఫ్ పార్క్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు మేము వెళ్ళింది ఈ బ్యాక్ సైడ్ లో ఉండేది జూ అన్నమాట. ఈ ఇటు సైడ్ దానికి ఆపోజిట్ లోనే థీమ్ గార్డెన్ అని ఉంటది. ఈ థీమ్ గార్డెన్ అంటే ఏంటంటే ఇక్కడ అంటే గార్డెన్ టైప్ అన్నమాట. రోజ్ చెట్లు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీని వెనక ఇలా జరుగుతాయి కొన్ని. దీని వెనకాల మళ్ళా ల్యాండ్ అని ఉంటది, అమ్యూజ్మెంట్ పార్క్ టైపు. సో ఒక్కరోజు ఇవన్నీ తిరగడం అంటే అయ్యే పని కాదు. అందుకని ఈ రోజు మేము జూ వరకు చూడగలిగినాము. ఈవినింగ్ అయిపోయింది ఈ రోజు. సో ఇంకెప్పుడైనా వేరే పార్క్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. చూసారు కదండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని కొరియా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.